హలో 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 ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి ముందర కాన్సెప్ట్ని ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాన్సెప్ట్? ఫస్ట్, రిజిస్ట్రేషన్. నేచర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమి? రిజిస్ట్రేషన్ అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకి జిఎస్టీ అనేది పాన్ బేస్ ఉంటుంది. అండ్ స్టేట్ స్పెసిఫిక్గా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ పర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి. అండ్ హవెవర్ ఒకవేళ బిజినెస్ ఎంటిటీకి సపరేట్ సపరేట్ ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయనుకోండి, ఇది ఇన్ స్టేట్లోనే, వాళ్ళు కావాలనుకుంటే ఈచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి కూడా వాళ్ళు డిఫరెంట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ని మనం జిఎస్టీని అంటాము. ఒక 15 డిజిట్స్ కోడ్ ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేటింగ్ దేర్ ఇన్ ద జిఎస్టీని ఈజ్ మేడ్ అవైలబుల్ టు అప్లికెంట్. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ జిఎస్టీ పోర్టల్లో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ ఈజ్ నాట్ ట్యాక్స్ స్పెసిఫిక్. అంటే ఇది ఒక ట్యాక్స్ స్పెసిఫిక్ కాదు. అంటే సిజిఎస్టీకే చేసినాము, మేము ఐజిఎస్టీకే చేసినాము, హెచ్జిఎస్టీకి చేసినాం, సిజిఎస్టీకి, యూజిఎస్టీ అట్లా కాదు. ఇది మొత్తం టోటల్గా చేసినట్టునే. సో సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ద ట్యాక్సెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పర్సన్. ఇప్పుడు ఎవరెవరు లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఎవరెవరు? ఎవరైతే ఎక్సీడ్ అవుతుందో, వాళ్ళ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుందో వాళ్ళు రిజిస్టర్ ఫర్ రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సక్సెషన్, అంటే వేరే వాళ్ళ నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి బిజినెస్, ఎవరైతే ట్రాన్స్ఫరీ ఉంటారో వాళ్ళు లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ బిజినెస్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ డిమెర్జర్ జరిగింది అనుకోండి, ఆ ఆర్డర్ వస్తుంది కదా, కోర్ట్ ఆర్డర్, ఆ కోర్ట్ ఆర్డర్ వచ్చిన డేట్కి ఆ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నా రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పినాము? థ్రెషోల్డ్ లిమిట్ని ఎక్సీడ్ కావాలి. ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ యొక్క టర్న్ ఓవర్ ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ చెప్తారు. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమి మనకి ఇక్కడ? ట్యాక్సబుల్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్. సో ఏమేమి వస్తాయి? ట్యాక్సబుల్స్, ఎగ్జామ్టెడ్, ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్. ఇవన్నీ మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్లో చూసుకుంటాం. ఆల్ ఇండియా బేసిస్లో చూసుకోవాలి. నా అప్లికబుల్ థ్రెషోల్డ్ ఎంత ఉంటుంది అంటే మనం 3 కేటగిరీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ: మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్. సో మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్ వీటికి వచ్చేసి 10 lakhs ఫర్ సప్లయర్స్. సో 10 lakhs ఉంటుంది ఈ సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్. గూడ్స్లో అయినా ఉండండి, మీరు సర్వీస్లో అయినా ఉండండి. ఈ 4 స్టేట్లో కానీ మీరు ఉంటే మీకు 10 lakhs పర్ యానం చెక్ చేసుకోవాలి. అండ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs ఫర్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎవరికి? కొంతమందికి. ఎవరు? సిక్కిం కానీ, తెలంగాణ కానీ, ఆర్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, అండ్ మేఘాలయ కానీ, ఆర్ ఉత్తరప్రదేశ్, సారీ, పాండిచ్చేరి కానీ, ఆర్ ఉత్తరాఖండ్ కానీ. సో ఈ ఉత్తరాఖండ్ కానీ, సిక్కిం కానీ, ఆర్ టీ ఫర్ తెలంగాణ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మేఘాలయ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ స్టేట్స్కి 20 lakhs చూసుకుంటాం. 20 lakhs ఎక్సీడ్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆ పైన చెప్పిన స్టేట్స్ కాకుండా రిమైనింగ్ స్టేట్స్ ఉంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రిమైనింగ్ స్టేట్స్ ఉంటే వాళ్ళు ఓన్లీ గూడ్స్లో ఉంటే 40 lakhs వాళ్ళకి, గూడ్స్ ఆర్ గుడ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటిలో ఉంటే, సర్వీస్ కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరికీ 40 lakhs. గూడ్స్ అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంటే 20 lakhs వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. బట్ ఇంకా కొన్ని కేసెస్లో ఏం చెప్తారు అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్తారు. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి? ఎవరైతే ఇంటర్ స్టేట్ సేల్స్ చేస్తుంటారో, ఎవరు ఇంటర్ స్టేట్ సేల్ చేస్తుంటారో, ఆర్ ఎవరైతే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు, ఆర్ ఎవరైతే రివర్స్ చార్జ్ బేసిస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు కానీ, ఆర్ ఎవరైతే ఈ కామర్స్ ఆపరేటర్ ఉంటారో వాళ్ళు కానీ, ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్, ఎవరికైతే ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఇండియాలో ఉండదో ఆ పర్సన్ కానీ, ఆర్ ఎవరైతే టీడీఎస్ని డిడక్ట్ చేయాలో యాజ్ పర్ సెక్షన్ 51 ప్రకారంగా. అందులో సెక్షన్ 51 దగ్గర ఒక అమెండ్మెంట్ కూడా ఉంది ఈ ఇయర్కి చూసుకుంటే. ఇవి నార్మల్గా మనం గవర్నమెంట్ వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు టీడీఎస్ అప్లికబిలిటీ వస్తుంది. బట్ నోటిఫైడ్ గూడ్స్ అని
వాటికి కూడా టీడీఎస్ అప్లికబిలిటీ తీసుకొచ్చిన నోటిఫైడ్ పర్సన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఏ పర్సన్ హూ సప్లైస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ అదర్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ప్రిన్సిపల్ టు ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఆర్ పర్సన్స్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 9(5) అంటే ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి ఉన్నవాళ్ళు కానీ, ఆర్ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే టీసీఎస్ని కలెక్ట్ చేయాలో ఆ పర్సన్ కానీ, ఆర్ ఎవరైతే ఓఐడిఏఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ పర్సన్ కానీ, ఆర్ ఎవరైతే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో అంటే ఏం చేస్తుంటారో ఇతని ఇన్పుట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వేరే వాళ్ళకి అతను కానీ, ఆర్ పర్సన్ సప్లయింగ్ ఆన్లైన్ మనీ గేమింగ్ ఫ్రమ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా. సో ఆన్లైన్ గేమింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే, ఆర్ లాస్ట్ నోటిఫైడ్ పర్సన్స్ ఇంకా కావాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంక్లూడ్ చేస్తుంటుంది. వీళ్ళందరూ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నా పర్సన్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్స్. సో వీళ్ళు అసలు తీసుకోవాల్సిన అవసరమే లేని పర్సన్స్ ఎవరైనా ఉన్నాయా? ఎస్, దే ఆర్ ద పర్సన్స్ ఎవరు అయితే ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఆర్ హోలీ ఎగ్జెంప్టెడ్. సో గూడ్స్లో ఎగ్జెంప్టెడ్ సప్లైస్ మాత్రమే చేస్తున్నారు, అవి టాక్సబుల్ లేని గూడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. అగ్రికల్చరలిస్ట్ లిమిటెడ్ టు సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. సో ల్యాండ్లో కల్టివేషన్ చేసే వాటికన్నిటికీ అగ్రికల్చర్ రిస్ట్ అయిన పర్సన్కి నో రిజిస్ట్రేషన్. పర్సన్ మేకింగ్ రివర్ చార్జ్ సప్లైస్ ఎక్సెప్ట్ సప్లై ఆఫ్ మెటల్ స్కాప్. సో మెటల్ స్కాప్ అనేది పక్కన పెడితే రిమైనింగ్ రివర్ చార్జ్ మెకానిజం చేస్తున్న పర్సన్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జీటీఏ వాళ్ళు, సో కంపల్సరీ జీటీఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటారు. నో, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకు? జీటీఏ సర్వీసెస్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్ రివర్ చార్జ్ బేసిస్లో పే చేస్తారు కాబట్టి. నెక్స్ట్ పర్సన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ taxable supplies అప్ టు 20 lakhs. 20 lakhs అబౌవ్ ఉంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్, థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయింది కాబట్టి 20 lakhs బిలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. పర్సన్ మేకింగ్ ఇంట్రెస్టెడ్ taxable supplies ఆఫ్ నోటిఫైడ్ హ్యాండ్ క్రాఫ్ట్ గూడ్స్ అండ్ నోటిఫైడ్ హ్యాండ్ మేడ్ గూడ్స్ అప్ టు 20 lakhs వరకు. అండ్ క్యాజువల్ taxable పర్సన్స్ ఆర్ ఈ సిటిపి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటిఫైడ్ గూడ్స్లో అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ గూడ్స్ అండ్ నోటిఫైడ్ హ్యాండ్ మేడ్ గూడ్స్ అప్ టు 20 lakhs వరకు. మీరు బాగా గుర్తుపెట్టుకోవడం ఏమంటే ఇక్కడ నోటిఫైడ్ గూడ్స్ అన్నారు, ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైస్ సర్వీసెస్ ఆఫ్ అప్ టు 20 lakhs అన్నారు. సో ఇక్కడ సర్వీసెస్ని ఇన్క్లూడ్ చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్ మేకింగ్ ఇంట్రెస్టెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ త్రో అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ threshold limit and not making supply in more than one state union territory with one enrollment number. ఈ పర్సన్ అవసరం లేదు. అండ్ పర్సన్ మేకింగ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ త్రూ అండ్ ఈసీఓతో చేస్తుంటే ఈసీఓ పర్సన్ చూసుకుంటారు. 10 lakhs ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఆఫ్ మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్. సో వాళ్ళు అవసరం లేదు రిజిస్ట్రేషన్కి సంబంధించి. నౌ ఇప్పుడు మనకి పైన చెప్పిన ప్రకారంగా కంపల్సరీ రిజిస్ట్రేషన్ వచ్చింది, ఆర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ వచ్చింది, ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ అయినందుకు కానీ రిజిస్ట్రేషన్ వచ్చింది. ఇప్పుడు వెన్ అండ్ వేర్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే పర్సన్ సెక్షన్ 22 కానీ సెక్షన్ 24 కానీ వస్తే ఇన్ ఎవ్రీ సచ్ స్టేట్ షెల్ బి లైబుల్ విత్ ఇన్ 30 days. నీకు ఎప్పుడైతే లైబిలిటీ వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఈరోజు క్రాస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఈరోజు డేట్ 17/5/2025కి నీకు ఎక్సీడ్ అయింది. సో ఇక్కడ నుంచి 30 days లోపల నువ్వు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఆర్ ఎన్ఆర్టీపీ ఇన్ ఎవ్రీ సచ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ విచ్ ఈజ్ లైబుల్ ఆ స్టేట్లో అట్లీస్ట్ 5 days ప్రయర్. చూడండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, సిటీపీ కానీ ఎన్ఆర్టీపీ కానీ వీళ్ళు ప్రయర్గానే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్కి ప్రయర్గానే తీసుకోవాలి. నార్మల్ వాళ్ళు విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ అంటే ఆఫ్టర్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లైబుల్ అయిన తర్వాత అంటే టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు అట్లా కాదు, ముందుగానే తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్ హూ మేక్స్ ఫ్రమ్ టెరిటోరియల్ వాటర్ ఇండియా. సో టెరిటోరియల్ వాటర్లో తీసుకుంటే అంటే బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్లో చేస్తుంటారు కదా బిజినెస్ వాళ్ళు కానీ, నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ద అప్రాప్రియేట్ బేస్ లైన్. సో ఎక్కడైతే నియరెస్ట్ పాయింట్ ఉందో వాళ్ళకి సంబంధించి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ బికమ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. నౌ వాలంటరీ రిజిస్ట్రేషన్ అండ్ యుఐఎన్. సో పర్సన్ నాట్ లైబుల్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 22 కానీ అంటే థ్రెషోల్డ్ లిమిట్ ఎక్సీడ్ కంపల్సరీ కానీ, ఆ సెక్షన్ 24 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్లో రాకుంటే వాళ్ళు వాలంటరీ తీసుకోవచ్చు అంటే ఎస్ వాలంటరీగా తీసుకోవచ్చు. అండ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లైస్ ఎవరైతే నోటిఫైడ్ ఏజెన్సీస్ ఉంటావో యుఎన్ఓ వాళ్ళు
ఈ ఎంబసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు. సో వాళ్ళంతా యుఐఎన్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఒకవేళ నీకు రైబిలిటీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల నువ్వు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుంటే, ఎఫెక్టివ్ డేట్ ఈ ద డేట్ ఆన్ విచ్ బికమ్ లైబుల్. సో లైబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ నుంచి రిజిస్ట్రేషన్ వచ్చినట్లు చూసుకుంటాము. లేదు నేను ఆఫ్టర్ 30 days తర్వాత రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్నా, ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి ఆ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే నీకు గ్రాండ్ అయిందో అప్పుడు. నెక్స్ట్ డీమ్డ్ రిజిస్ట్రేషన్. నువ్వు అప్లై చేసుకున్నావు బట్ నీకు ఏ సర్టిఫికేట్ అనేది రాలేదు, అట్లాంటి కేసెస్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ అనుకుంటాము. ఎవరెవరి కేసెస్లో ఎట్లా కేసెస్లో అంటే, ఫస్ట్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యుఏఎన్ అండర్ ఎనీ ఎస్జిఎస్టీ యాక్ట్ ఆర్ యూజిఎస్టీ యాక్ట్ ఈ డీమ్డ్ టు బి రిజిస్టర్డ్ UAN or registration under CGST Act provided application for registration has not been rejected under the CGST Act. నార్మల్గా మనకి ఇప్పుడు కన్నా చూసుకుంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఒకటి స్టేట్కి పోతుంది, ఒకటి సెంట్రల్కి పోతుంది, ఒకటి స్టేట్ ఒకటి సెంట్రల్కి పోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే మీ అప్లికేషన్ ఎక్కడ పోతుంది అనేది. సో ఎక్కడి నుంచైనా నీకు రిజిస్ట్రేషన్ రాండి, ఫుల్గా నీకు రిజిస్ట్రేషన్ వచ్చినట్టనే కన్సిడర్ చేస్తాము, అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు రిజెక్ట్ చేసే తప్ప. నెక్స్ట్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ UIN SGST ఈజ్ డీమ్డ్ టు బి రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ CGST. సో రిజెక్ట్ చేసిన అంటే రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేసినట్లనే. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటున్నా, ఏం ఫాలో కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ GSTREG1ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసుకోవాలా, వాలంటరీ రిజిస్ట్రేషన్ కానీ అతను కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అతను ఒక పాన్ నెంబర్ని తీసుకొని ఫస్ట్ పాన్ నెంబర్ అండ్ స్టేట్ని ఎంటర్ చేసి ఆర్ఈజీ ఫామ్ ఫిల్ని పార్ట్ ఏని ఫిల్ చేయాలి. అప్పుడు కామన్ పోర్టల్ ఏం చేసుకుంటుంది, CBDT డేటా నుంచి ప్యాన్ని వ్యాలిడేట్ చేసుకొని అండ్ ఓటీపీ అనేది సెండ్ చేస్తుంది పాన్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి. నెక్స్ట్ టెంపరీ నెంబర్ అనేది నీకు జనరేట్ అవుతుంది అండ్ కమ్యూనికేటెడ్ టు అప్లికేట్ ఆన్ ద వ్యాలిడేటెడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్కి నీకు టీఆర్ఎన్ నెంబర్ అనేది పంపిస్తుంది. ఈ టీఆర్ఎన్ నెంబర్ని యూజ్ చేసి సబ్మిట్ చేస్తూ పార్ట్ బిలో నీకు అక్కడ కొన్ని స్పెసిఫై చేసిన డాక్యుమెంట్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని నేను కన్ఫర్మ్ చేయండి, లేదు ఫోటోని కన్ఫర్మ్ చేయండి, పర్సన్ యొక్క ఫోటోని కన్ఫర్మ్ చేయండి, అండ్ మీకు ఈ చేసే బిజినెస్కి సంబంధించి నేమ్ ప్రూఫ్కి సంబంధించి ఆర్ అట్లా మనకి కొన్ని అడుగుతుంటారు, రెంటల్ అగ్రిమెంట్ పెట్టండి ఆర్ కరెంట్ బిల్ పెట్టండి అండ్ ఫొటోస్ పెట్టండి, ఇట్లా అడుగుతారు డాక్యుమెంట్స్. ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టింటారో ఆ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే రీజన్ ఫర్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్, అడ్రస్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ, నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏం చేసుకుంటాం, ఒక 5 HSN నెంబర్ని సెలెక్షన్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమైనా ఉందా, డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అనేది వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, 45 days అనేది ఉంటుంది, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఆథరైజ్ సిగ్నేచర్ ఎవరు, అండ్ ఆథరైజ్ సిగ్నేచర్కి ఆధార్ అథెంటికేషన్ పెట్టాలా వద్దా, అండ్ ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ అప్లికేషన్ ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తుంది. ఒకవేళ సిటిపి పర్సన్ ఉంటే అప్లై చేసుకుంటుంటే గెట్ టిఆర్ఎన్ ఫర్ మేకింగ్ అండ్ అడ్వాన్స్. సో సిటిపి వాళ్ళు ఖచ్చితంగా కొంత అమౌంట్ని వాళ్ళు డిపాజిట్ చేయాలి. కొంత అమౌంట్ని వాళ్ళు డిపాజిట్ చేస్తే తప్ప అడ్వాన్స్గా వాళ్ళకి టీఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ కాదు. అప్లికేషన్ షుడ్ బి ఫార్వర్డెడ్ టు ప్రిన్సిపల్ ఆఫీసర్ అండ్ ప్రొసీజర్ పార్ట్ 2 అంటే ఆఫ్టర్ రిసీవ్ ఆఫ్ అప్లికేషన్ తర్వాత ఏం చేస్తారు, ప్రాపర్ ఆఫీసర్ చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని జస్ట్ సెకండ్, ఐ థింక్ క్రాస్ చేసుకుందాం, మనకి ప్రాపర్గా ఉంటుంది చెప్పడానికి. ఉన్నాయండి. స్పెషల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిపి హెచ్టిపి పేజ్ ఎక్కడ పోయినాయి, సారీ. ఎందుకు ఇది ల్యాండ్స్కేప్ రావడం లేదా, వచ్చే. ఓకే డన్. సో ప్రొసీజర్ తీసుకున్నాం కదా, ఓకే డన్.
ఇంకా అది చాలా పెద్దగా ఉన్నట్టుంది. తిరగడం లేదు, ల్యాండ్స్కేప్ లో తిరిగి పెట్టడానికి. జస్ట్ సెకండ్ ఇయర్. సో ప్రాపర్ ఆఫీసర్ ఎట్లా చెక్ చేస్తాడు పార్ట్ టూ అనేది చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పర్సన్ ఎవరు ప్రాపర్ ఆఫీసర్ ఉంటాడు కదా. సో ఓకే, డన్. డన్. సో ప్రాపర్ ఆఫీసర్ ఫస్ట్ ఏం చేయాలి, ఎగ్జామిన్ చేయాలి అప్లికేషన్ అండ్ అకంపెనింగ్ డాక్యుమెంట్స్ ఏమొచ్చినామో ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుంటారు. అతను అంతా ఓకే ఉంటే ద సేమ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్, అంతా క్లియర్గా ఉంటే విత్ ఇన్ 7 డేస్ లోపల విత్ ఇన్ 7 డేస్ లోపల అతను ఫైల్ చేయడం అనేది చూసుకుంటాడు. సో విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వర్కింగ్ డేస్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అన్నీ క్లియర్ ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఉంది, మనం సక్సెస్ఫుల్గా ఆధార్ అథెంటికేషన్ చేసినాము, అప్పుడు విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లోపల మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఈజ్ గ్రాంటెడ్ విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సైట్ అండ్ ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్స్. ఒకవేళ నీకు ఆధార్ అథెంటికేషన్ ప్రాపర్గా లేదు, ప్రాబ్లం అనేది వచ్చింది, అండ్ ప్రాబ్లం అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పర్సన్కి సంబంధించి అంటే ఆ పర్సన్ ఆధార్ అథెంటికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి, ఆధార్ అథెంటికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఫెయిల్ అయింది, సో నీకు 30 డేస్ టైం వస్తుంది. అతను వచ్చి విజిటింగ్ చేస్తాడు అనమాట. ప్రాపర్ ఆఫీసర్ డీమ్ ఫిట్ క్యారీ అవుట్ సైట్ వెరిఫికేషన్ అనేది చేస్తాడు. అండ్ వేర్ ద పర్సన్ హూ హ్యాస్ అండర్గోన్ అదర్ అథెంటికేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ కామన్ పోర్టల్ బేస్డ్ ఆన్ ద డేటా అనాలసిస్ అండ్ రిస్క్ పారామీటర్స్. కొన్ని స్టేట్స్కి మనకి డేటా అనాలసిస్ అండ్ రిస్క్ పారామీటర్స్ అని వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆధార్ అథెంటికేషన్ సెంటర్కి రండి, వచ్చిన తర్వాత అక్కడ చేపించుకోండి, చేపించుకున్న తర్వాతనే మీకు చేస్తాము అనేది చెప్పింటారు. సో అట్లాంటివి ఏమైనా ఉన్నావా వాళ్ళని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ ఆఫీసర్ ఇష్యూస్ నోటీస్. సో ఏం చేయొచ్చు, ప్రాపర్ ఆఫీసర్ కావాలనుకుంటే నోటీస్ను కూడా ఇష్యూ చేయొచ్చు. అండ్ దెర్ బై సీకింగ్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే ఏమైనా క్లారిఫికేషన్ని కూడా తీసుకోవచ్చు. అండ్ తర్వాత అతను నోటీస్ ఇష్యూ చేసిన అనుకోండి, విత్ ఇన్ వర్కింగ్ డేస్, మళ్ళీ 7 వర్కింగ్ డేస్ అంతా క్లియర్ ఉంటే విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లోపల సబ్మిషన్ చేసిన తర్వాత ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదు విత్ ఇన్ 30 డేస్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సైట్ వెరిఫికేషన్ కావాలనుకుంటే మళ్ళీ ఆధార్ అథెంటికేషన్ కావాలంటే రిస్క్ పారామీటర్ ప్రకారంగా చెక్ చేసుకుంటారు. సో ఈ అప్లికేషన్ అనేవాడు ఫైల్ చేసిన క్లారిఫికేషన్ విత్ ఇన్ 7 డాక్యుమెంట్ చేయడం అంతా ప్రాపర్గా ఉంది, సాటిస్ఫై అయినా అంటే అతను ఏం చేస్తాడు, సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. లేదు ప్రాపర్గా లేదు, మళ్ళీ స్టాప్ చేస్తాడు. సో విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ రిసిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ డాక్యుమెంట్స్ తర్వాత అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఒకవేళ ప్రాపర్గా అంత ఇన్ఫర్మేషన్ లేకుంటే రిజెక్ట్ చేస్తాడు. అండ్ రీజన్ ఫర్ రిజెక్టింగ్ అనేది కంపల్సరీ ఇన్ రైటింగ్లో ప్రొవైడ్ చేయాలి. సో క్లారిఫికేషన్ ఇన్క్లూడ్స్ మోడిఫికేషన్ కరెక్షన్ ఆఫ్ పర్టికులర్ డిక్లేర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అదర్ దెన్ పాన్ బేస్డ్. ఇవన్నీ చెక్ చేసుకుంటారు వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే టైంకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ప్రొసీజర్స్. సో స్పెషల్గా మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే స్పెషల్ పొజిషన్స్ ఫర్ సిటిపి అండ్ ఎన్ఆర్టిపి. సిటిపి అంటే ఎవరు, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్. అండ్ ఎన్ఆర్టిపి అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్. సో వీళ్ళకి సంబంధించి ఏం చెక్ చేసుకోవాలి, సిటిపి అంటే వన్ వీ హ్యాస్ రిజిస్టర్డ్ బిజినెస్ ఇన్ సమ్ స్టేట్స్ ఇన్ ఇండియా బట్ వాంట్ టు ఎఫెక్ట్ సప్లైస్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్ ఇన్ విచ్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఏమున్నా ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి రిజిస్ట్రేషన్ అనేది ఏపీలో ఉంది. నౌ యూ వాంట్ టు స్టార్ట్ ఆర్ కొన్ని రోజులు ఒక వారం 10 రోజులు తమిళనాడులో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. సో ఆ వారం 10 రోజులు తమిళనాడులో సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ లెక్క వస్తాడు అతనికి సంబంధించి. నౌ అతను రిజిస్ట్రేషన్ అనేది క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్గా తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్ నీడ్ టు బి రిజిస్టర్డ్ అండ్
ఎన్ఆర్టీపీ అంటే ఎవరైతే నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారో, ఎవరు నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారో, ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ అనేవాడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే, అంటే అతను అకేషనల్గా ఇక్కడ వస్తాడు. అంటే ఫస్ట్ ఇండియన్ మార్కెట్ తెలుసుకుందాం, పల్స్ ఎట్లా ఉంది, మన ప్రోడక్ట్స్ పోతావా లేదా ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటాడు. సో తెలుసుకున్న తర్వాత పెడదాం అనుకుంటాడు. సో తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ చేసేటప్పుడు అతను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఆన్ ఎన్ఆర్టీపీ బేసిస్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ బేసిస్లో అతను రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటాడు. నౌ ఈ ట్యాక్సబుల్ పర్సన్స్ సిటిపి ఆర్ ఎన్ఆర్టీపీ జిఎస్టీ లాపకంగా స్పెసిఫర్ ప్రొసీజర్స్ ఏం చెప్తారంటే, ఆల్సో ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆపరేషన్ పీరియడ్ ఆఫ్ సచ్, వాళ్ళు ముందరనే కంపల్సరీగా అట్లీస్ట్ 5 days అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ముందరనే వాళ్ళు కొంత అడ్వాన్స్ డిపాజిట్ అనేది చేయాలి. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత కావచ్చు ఈ టైంకి సంబంధించి అనేది. అండ్ వాళ్ళకి ఏదైతే రిజిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేస్తామో అది ఎంత వ్యాలిడిటీ, ఒక 90 days ఉంటుంది. ఆర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇంకా 30 days పెట్టుకున్నారు అనుకోండి, 30 days వరకు మాత్రమే వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు 90 days లోపలే ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్లో అమెండ్మెంట్ చేయొచ్చా? ఎస్, ఎక్సెప్ట్ ఫర్ ద చేంజెస్ ఇన్ సమ్ కోర్ ఇన్ఫర్మేషన్ని పక్కన పెడితే ఇన్ ద రిజిస్ట్రేషన్ అప్లికేషన్ taxable person shall make amendments without requiring any specific approval from tax authorities. ఇక్కడ కోర్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ నాన్ కోర్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకుంటాము. నాన్ కోర్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ట్యాక్సబుల్ పర్సన్ అప్లై చేసిన తర్వాత అమెండ్మెంట్స్ అనేది విత్ ఇన్ 15 days ఆఫ్ ద ఈవెంట్ నెసెసిటింగ్ ఫర్ ద చేంజ్. సో 15 days అనేది టైం పడుతుంది. అండ్ ఇక్కడ ప్రాపర్ ఆఫీసర్ అప్రూవల్ అనేది కూడా కావాలి. ఎప్పుడు మనకి ఇది కోర్ ఫీల్డ్ అయితే ఈ టైం అనేది వస్తుంది. ఒకవేళ చేంజ్ అనేది నాన్ కోర్ ఫీల్డ్ అయితే, ఇది చేంజ్ అనేది నాన్ కోర్ ఫీల్డ్ అయితే జస్ట్ ప్రాపర్ ఆఫీసర్ అప్పుడప్పుడే డైరెక్ట్ కొట్టేస్తారు. అంటే కంపల్సరీ అప్రూవల్ అనేది ఏం అవసరం లేదు. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో నీ రిజిస్ట్రేషన్ని క్యాన్సిలేషన్ చేయాలనుకుంటున్నావు ఆర్ సస్పెన్షన్ చేయాలనుకుంటున్నావు, సో అట్లా కేసెస్లో రిజిస్ట్రేషన్ కెన్ బి క్యాన్సల్ ఎయిదర్ బై ప్రాపర్ ఆఫీసర్ ఆర్ అన్ అప్లికేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్. సో రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సల్ చేసుకుంటుంటే ఆర్ బై ప్రాపర్ ఆఫీసర్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ పర్సన్ ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉంటారో అతను రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అతను సో మోటోగానే చేయొచ్చు, ఆ రిజిస్టర్డ్ పర్సన్ అప్లికేషన్ అన్న పెట్టుకోవచ్చు. ఎప్పుడు చేస్తారు అంటే బిజినెస్ని క్లోజ్ చేస్తున్నాము, డిస్కంటిన్యూ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అమాల్గమేట్ చేస్తున్నాము, అదర్ లీగల్ డీమెర్జర్ మెర్జర్ అట్లాంటి కేసెస్ ఏమైనా జరుగుతున్నాయి. ఆర్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్, సో నా బిజినెస్ కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అయింది. ఆర్ ట్యాక్సబుల్ పర్సన్ నో లాంగర్ లైబుల్ టు పే ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వాలంటీర్గా తీసుకున్నాము, వాలంటీర్గా వెళ్ళిపోతున్నాము. రిజిస్ట్రేషన్ కెన్ బి క్యాన్సల్ బై ప్రాపర్ ఆఫీసర్. ప్రాపర్ ఆఫీసర్ ఎప్పుడు క్యాన్సల్ చేస్తాడు అంటే మనకి మనకి ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నావో ఆ ప్రొవిజన్స్ని మనం కాంట్రవెన్షన్ చేస్తున్నాము. ఆర్ రిజిస్టర్ పర్సన్ నాట్ ఫైల్ రిటర్న్ ఫర్ కంటిన్యూస్ 6 months ఆర్ 2 tax paid రిటర్న్ ఫర్ బియర్డ్ 3 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ద సెడ్ రిటర్న్ కాంపోజిట్ సప్లై. సో మామూలుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ జిఎస్టీ ఆర్ 3B ఫైల్ చేయాలి, ఆర్ కాంపోజిట్ వాళ్ళేసి CMP 08 ఫైల్ చేయాలి. సో ఇవి మనం ప్రాపర్గా ఫైల్ చేయడం లేదు. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు ప్రాపర్ ఆఫీసర్. వాలంటరీ రిజిస్ట్రేషన్, వాలంటరీ రిజిస్టర్ పర్సన్ హ్యావ్ నాట్ కమెన్స్ ద బిజినెస్. సో నేను బిజినెస్ చేస్తాను బిజినెస్ చెప్పి అతను కమెన్స్మెంటే చేయలేదు బిజినెస్కి. రిజిస్ట్రేషన్ హ్యావ్ వాజ్ అప్టైన్డ్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్, విల్ఫుల్ ఆర్ మిస్టేట్మెంట్, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్. సో చేసుకున్న రిజిస్ట్రేషన్ అనేది ఒక ఫ్రాడ్ చేయాలన్న ఇంటెన్షన్తోనే తీసుకున్నారు, అది ప్రాపర్ ఆఫీసర్కి తెలిసింది అనుకోండి. అప్పుడు వన్స్ రిజిస్ట్రేషన్ హ్యాస్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్రాపర్ ఆఫీసర్ కి క్యాన్సల్ ఈ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేస్తాడు ఫస్ట్ కొన్ని డేస్ అండ్ చెక్ చేస్తాడు. తర్వాత అంతా ఓకే అనిపిస్తే రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అనేది చేస్తారు. ప్రొసీజర్ ఫర్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్కి ప్రొసీజర్ ఎటుంటుంది, వెన్ మనం రిజిస్టర్ పర్సన్ అప్లై చేసుకున్నా లేదా ప్రాపర్ ఆఫీసర్ ఇష్యూ చేసినాడా నోటీస్. సో ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఒక నోటీస్ని ఇష్యూ చేస్తాడు రిజిస్టర్ పర్సన్కి, రిప్లై ఏమని చెప్తారు, నేను ఎందుకు నీ బిజినెస్ని క్లోజ్ చేయకూడదు అనేది చెక్ చేసుకుంటారు. ప్రొసీడింగ్స్ అనేది షెల్ బి డ్రాప్ అయిపోతుంది. అంటే మనకి షోకీస్ నోటీస్ అనేది రిప్లై ఇచ్చినాడు, ఆ రిప్లైకి సాటిస్ఫాక్షన్ అయినాము, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లైయింగ్ పర్సన్ ఫర్నిష్ ఆల్ పెండింగ్ రిటర్న్స్ ఆఫ్ ఫుల్ పేమెంట్ చేయాల్సినది ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ లేట్ ఫీ అన్ని క్లియర్గా కట్టేసినాడు. సో అది ప్రొసీడింగ్స్ అనేది ఆగిపోతాయి. లేదు క్యాన్సిలేషన్ ఆర్డర్ అనేది పాస్ చేస్తాం విత్ ఇన్ 30 days ఆఫ్ రిప్లై టు షో కాస్ట్ నోటీస్ వేర్ రిజిస్ట్రేషన్ ఈజ్ లయబుల్ టు బి క్యాన్సల్. నెక్స్ట్ రిజిస్టర్ పర్సన్
అప్లై చేసుకున్నాను అనుకోండి, షెల్ అప్లై ఫర్ ద సేమ్ విత్ ఇన్ 30 days ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ వారంటీ క్యాన్సిలేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఇన్పుట్ హెల్డ్ ఇన్ స్టాక్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఏవేవైతే ఇన్ఫ్లేషన్ ఉన్నాయో క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లైబిలిటీ దేర్ ఆన్ అపాన్ పేమెంట్ ఇఫ్ ఎనీ మేడ్ వాటికి సంబంధించి ప్రాపర్ ఆఫీసర్ షిల్ ఇష్యూ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ విత్ ఇన్ 30 days ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఎప్పుడైతే నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అక్కడ నుంచి ఒక 30 days లోపల నీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి ఇస్తాడు. నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్తో నీ రిజిస్ట్రేషన్ని రివోక్ కూడా చేయొచ్చు. ఎప్పుడు రివోక్ చేస్తారు? ఇన్ కేస్ వేర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ క్యాన్సల్ టు మోటో బై ద ప్రాపర్ ఆఫీసర్. ఏమి ప్రాపర్ ఆఫీసర్ సుమోటోగా క్యాన్సిల్ చేసినారు కదా, ఎప్పుడు సుమోటో వచ్చేస్తాడు? ప్రొవిజన్స్ని ఫాలో కాలేదని, రిటర్న్స్ని ఫైల్ చేయలేదని, CMP 08 ఫైల్ చేయలేదని, ఆర్ విల్ఫుల్ ఫ్రాడ్గా తీసుకున్నామని అతనికి డౌట్ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి కేసెస్లో సుమోటోగా ప్రాపర్ ఆఫీసర్ చేసింటే ట్యాక్సబుల్ పర్సన్ విత్ ఇన్ 90 days లోపల అప్లై చేసుకుంటే, ఆర్ ఇంకొక 90 days కావాలంటే ఇస్తారు బై ద కమిషనర్ ఆఫీసర్ అథరైజ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అడిషనల్ జాయింట్ కమిషనర్. మీ యొక్క రీజన్ నచ్చితే అండ్ సర్వీస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్డర్ రిక్వెస్ట్ చేసుకోవాలి. రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్, సార్ అయ్యా మీరు ప్రొవైడ్ చేసినారు, ఈ ప్రాబ్లం వచ్చింది, రిటర్న్స్ ఫైల్ చేయలేదని మీరు నా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు, బట్ నేను రెడీ టు ఫైల్ ద రిజిస్ట్రేషన్. మీరు ఫ్రాడ్గా తీసుకున్నా అని మీరు చెప్తున్నారు, నేను ఫ్రాడ్గా తీసుకోలేదు, నాది రిజిస్ట్రేషన్ని మళ్ళీ రివోక్ చేయండి అని అప్లై చేసుకోవచ్చు. హవెవర్ బిఫోర్ సో అప్లయింగ్ ద person for making to good and default by filing all pending returns, making payment of all dues and so which restriction was cancelled by the officer. సో అన్ని క్లియర్గా చేసినారు, ఆ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయినాడు, రివోకేషన్ క్యాన్సిలేషన్ ఎర్లీ ఆర్డర్ని రివోక్ చేస్తాడు. However, if the proper officer conclude to reject the request for revocation of cancellation, he will first observe the principal nature of justice by way of issuing notice to the person and hearing him in the కేసెస్. సో అతనికి పిలిపించి మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇష్యూస్ని క్లియర్ చేసి చెక్ చేస్తాడు, లేదా రిజిస్ట్రేషన్ రివోకేషన్ని రిజెక్ట్ చేస్తాడు. హవెవర్ దేర్ డీమ్డ్ రివోకేషన్ అపాన్ ఫర్నిషింగ్ పెండింగ్ రిటర్న్స్ సబ్జెక్ట్ టు కండిషన్స్ రిజిస్ట్రేషన్ హాస్ నాట్ కన్సల్ట్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ఒకవేళ ఓన్లీ ఫర్ ద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అంటే రిటర్న్స్ ఫైల్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అనేది పక్కన పెట్టేస్తారు అనేది కేసు అనమాట. సో ఓకే, ఇప్పుడు తను వచ్చినావా లేదా? జస్ట్ సెకండ్. నెక్స్ట్ ఇప్పుడు మనం టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఒక సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు ఫామ్ అండ్ ఓపెన్ చేసిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని సప్లై రెడీమేడ్ గార్మెంట్స్ తో. గుర్తుపెట్టుకోవాలి, రెడీమేడ్ గార్మెంట్స్ అంటే అతనేమి ఒక గూడ్స్ దానిలో ఉన్నాడు. మల్టిపుల్ లొకేషన్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ త్రిపుర. సో మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి? మన స్టేట్స్, మన 4 స్టేట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ 20 lakhs స్టేట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ 10 lakhs స్టేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోలేదు. సో 4 స్టేట్స్కి సంబంధించి 10 lakhs ఒకటి ఉంటుంది అండ్ 6 స్టేట్స్కి సంబంధించి 20 lakhs ఉంటుంది. సో ఆ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఆ స్టేట్స్ ఉంటే బేస్డ్ ఆన్ దాని ప్రకారంగానే పోవాలి. సో ఫస్ట్ దానిలో మనకేమి త్రిపుర అనేది ఉంది. సో త్రిపుర ఉంది అంటే అది స్పెషల్ కేటగిరీ స్టేట్. అది స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సెకండ్ దానిలో ఉత్తరాఖండ్ అనేది ఇంకొక స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో వీళ్ళకేమో 20 lakhs ఉంది, వీళ్ళకేమో 10 lakhs ఉంది, హిమాచల్ ప్రదేశ్కి ఏమో 40 lakhs ఉంది. గూడ్స్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి గూడ్స్ యొక్క టర్న్ ఓవర్ని నేను డిస్కషన్ చేసినాను. సప్లై మేడ్ అట్ మల్టిపుల్ లొకేషన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. సో జూన్ మంత్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చేసినారంట. ఏం చేసినారో చూద్దాం. ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ taxable గూడ్స్. సో ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్. సో taxable గూడ్స్, ఎగ్జామ్టెడ్ గూడ్స్, నాన్ taxable గూడ్స్. సో 22,50,000, 21 lakhs, 7 + 6 + 40,000. సో 7 lakhs, 7 + 6 13, 13 ఎస్ 13, 13 + 40 13,40,000 అండ్ ఇది 21 lakhs అండ్ 22.5. సో మొత్తం 22,50,000 ఇది, 21 lakhs ఇది, 13,40,000 ఇది. ఒకవేళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసుకుంటే ఎంత? 22 + 21 43, 43 + 13, 43 + 13 46, 56, 56.9. సో 56.9 lakhs అంటే ఆల్రెడీ
10 lakhs క్రాస్ అయింది. 20 lakhs చూసుకుంటే 20 lakhs క్రాస్ అయిపోయింది. 40 lakhs చూసుకున్నా 40 lakhs కూడా క్రాస్ అయిపోయింది. నౌ విత్ హెల్ప్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ గివింగ్ రీజన్స్ ని ప్రొవైడ్ చేస్తూ చెప్పండి. మనకేం చెప్పినాము, టర్న్ ఓవర్ చెప్పేసాము. ఫస్ట్ ఏం చెప్పినాము, టర్న్ ఓవర్ 10 lakhs, 20 lakhs, 40 lakhs ఎవరెవరు ఉంటారని చెప్పినాము. 10 lakhs 20 lakhs ఏమి అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏమొస్తుందని చెప్పినాము. అగ్రిగేట్ టర్న్ ఓవర్లో మనం కంపల్సరీ తీసుకోవాల్సినది ట్యాక్సబుల్, ఎగ్జెంప్టెడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఆల్ ఇంటర్స్టేట్ కి సంబంధించి తీసుకుంటామని చెప్పినాము. ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ గివింగ్ రీజన్స్. సో డిటర్మైన్ determine whether Mahadev Enterprise is liable to be registered under GST law and what is the threshold limit of taking registration in this case, assuming that he is not required to pay any tax on inward supplies under రివర్స్ ఛార్జ్. సో రివర్స్ ఛార్జ్లో పే చేసేది ఏమీ లేదంట. ఇప్పుడు అతను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా అంటే మనకి టోటల్ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది, 56.9 lakhs. ఆల్రెడీ అట్లా చూసుకున్నా కూడా అతను రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో ప్రొవిజన్స్ ఏం చెప్తాయి మనకి, ఎప్పుడైతే పర్సన్స్ వేరే స్టేట్స్ వాళ్ళు స్పెసిఫైడ్ స్టేట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ టర్న్ ఓవర్ని మనం బేస్ చేసుకోవాలి అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నావు, డిటర్మైన్ వెదర్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ లైబుల్ టు బి రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ లా అండ్ వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టేకింగ్ రిజిస్ట్రేషన్ ఇన్ దిస్ కేస్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ ఇన్వర్డ్ సప్లైస్. సో ఇన్ దిస్ కేసులో ఎక్స్క్లూజివ్లీ ఇంట్రాస్టేట్ ఉన్నప్పటికీ గూడ్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉంది కాబట్టి ఒక స్పెసిఫైడ్ స్టేట్ ఉంది కాబట్టి థ్రెషోల్డ్ లిమిట్ ఏమొస్తుంది, 10 lakhs వస్తుంది అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ 40 lakhs లోపల. నెక్స్ట్ explain with reasons before your answer 1 will change in the following independent. If Mahadev Enterprise is dealing exclusively in taxable supply of goods ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుంటుంటే మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ అనేది డీలింగ్ చేస్తుంది ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్లోనే, ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఒక్కడే చేస్తుంది మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ అనేది లైబుల్ టు రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ మనం చూసినాము అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 56,90,000 ఆల్ ఇండియా బేసిస్లో చెక్ చేసుకోవాలి. అండ్ అప్లికబుల్ థ్రెషోల్డ్ అనేది 10 lakhs అనేది చూసుకోవాలి. ఇక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించి అండ్ ఏ పర్సన్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి. సో ఎప్పుడైతే మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్ గూడ్స్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి మాత్రమే చేస్తుంటే అప్పుడు హిమాచల్ ప్రదేశ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, 22.5 ఉంది. సో 22.5 అంటే మహాదేవ్ ఎంటర్ప్రైజెస్కి రిజిస్ట్రేషన్ ఎంతకి అంటే 40 lakhs కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే చేస్తుంటే బిజినెస్ అనేది, ఓన్లీ ఇక్కడ మాత్రమే చేస్తుంటే బిజినెస్ అనేది మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ అనేవాడు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈస్ డీలింగ్ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఏమి ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఉన్నారు అంటే అక్కడొక్కడ మాత్రమే వర్క్ చేస్తున్నారు అంటే ఏమి ఆర్ ట్యాక్సబుల్ గూడ్స్ అంటే మహాదేవ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఇప్పుడు ఏమి ఎంటర్ అయినారు, నార్మల్గా మనం స్టార్ట్ చేసేటప్పుడే చెప్పినాము వీళ్ళ బిజినెస్ ఏమి గూడ్స్ బిజినెస్ అని చెప్పినాము. ఇప్పుడు ఏమంటున్నావు వీళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏమొచ్చింది అండ్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయింది. సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయితే ఏమవుతుంది, 20 lakhs వస్తారు. ఆల్రెడీ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, 22.5. సో దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సి క్వశ్చన్, ఇఫ్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈస్ డీలింగ్ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఎక్కడ నుంచి ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుంటే అండ్ హ్యాస్ ఆల్సో ఎఫెక్టెడ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ అదర్ దెన్ నోటిఫైడ్ హ్యాండ్క్రాఫ్ట్ గూడ్స్ అండ్ నోటిఫైడ్ హ్యాండ్మేడ్ గూడ్స్ అమౌంటింగ్ టు 4 lakhs. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ సప్లై జరుగుతుంది, ఏమి ఇంటర్ స్టేట్ సప్లై జరిగింది అంటే ఖచ్చితంగా సెక్షన్ 24 మనం డిస్కషన్ చేసినాము, ఏమి సెక్షన్ 24 చెప్పినాము కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్తో సంబంధం లేదు. మీరు
ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ తమిళనాడు ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ ప్రోడక్ట్ ఎక్స్ విచ్ he exempt from GST wide notification issued under relevant GST legislations. The company sells product X only within Tamil Nadu and not registered under GST. Further, all the inward supplies of the company are taxable under forward charge. The turnover of the company in the previous year was 40 lakhs. So turnover ఎంత 45 lakhs. ఎంత వాళ్ళకి ఎగ్జాంపుల్ కోయంబత్తూర్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ దానిలో డీల్ చేస్తున్నారు, ఓన్లీ తమిళనాడులో ఉన్నారు అండ్ నాట్ రిజిస్టర్డ్. సో మామూలుగా తమిళనాడుకి టర్న్ ఓవర్ లిమిట్ ఎంత 40 lakhs. బట్ ఏమంటే ఇతను ఎగ్జాంప్టెడ్ ప్రోడక్ట్లో ఉన్నాడు కాబట్టి అతను రిజిస్ట్రేషన్ అనేది తీసుకోలేదు, నాట్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద సేల్స్ టు గ్రో బై 30% ఇన్ ద కరెంట్ ఇయర్. ఐ మీన్ 30% in the current year. The company purchased additional machinery for manufacturing X on 1st July. So the purchase price of the capital goods was 30 lakhs exclusive of the GST at the rate of 18%. ఏమి మొత్తం ఒక క్యాపిటల్ గూడ్ ని తీసుకున్నాడు కంపెనీ గ్రో అవుతుందని, దాని యొక్క వాల్యూ ఎంత 30 lakhs. హవెవర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st November exemption available on 30 on X was withdrawn by the central government. అంటే అతను 31st October వరకు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు వాలంటరీ బేసిస్లో. ఎగ్జామ్షన్ అనేది అవైలబుల్ ఆన్ ఎక్స్ వాజ్ విత్డ్రాన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ జిఎస్టీ 12% అనేది ఇంపోజ్ చేసినారు. నౌ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండ్ ఆన్ 30 September వాజ్ 45 lakhs. సో ఆల్రెడీ 40 lakhs ని క్రాస్ అయ్యింది. సో దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. నౌ ఎగ్జామిన్ ద అబోవ్ సినారియో అండ్ అడ్వైజ్ ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్ వేర్ ఇట్ నీడ్ టు గెట్ రిజిస్ట్రేషన్. సో ఎక్కడ తీసుకోవాలి రిజిస్ట్రేషన్, ఎప్పుడు తీసుకోవాలి రిజిస్ట్రేషన్? ఫ్రమ్ టర్న్ ఓవర్ ప్రయర్ టు చూసుకుంటే 1st November కి విల్ బి కన్సిడర్ ఫర్ డిటర్మైనింగ్ ద లిమిట్ ఫర్ 40 lakhs. సో ఈవెన్తో ఎగ్జాంప్టెడ్ ఉన్నా, ఎందుకు ఎగ్జాంప్టెడ్ ఉన్నా మనం టర్న్ ఓవర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్లో చెప్తాము ట్యాక్సబుల్, ఎగ్జామ్టెడ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంటర్స్టేట్, ఆల్ ఇంటర్స్టేట్ కూడా తీసుకుంటాము. సో ఎగ్జామ్టెడ్ని కూడా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కూడా నాకు 45 lakhs అబోవ్ పోయింది, 40 lakhs అబోవ్ పోయింది అంటే ఎస్ ఈజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 1st November. 1st November కి లైబిలిటీ వచ్చిందంటే ఎంత లోపల తీసుకోవాలి? విత్ ఇన్ 30 days లోపల తీసుకుంటే ఎఫెక్టివ్ డేట్ అనేది 1st November కి వస్తుంది, లేదా ఆఫ్టర్ 30 days తీసుకుంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి వస్తుంది. ఇఫ్ ద ఆన్సర్ టు ద అబోవ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ అఫర్మేటివ్, అడ్వైజ్ ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్ వెదర్ ఇట్ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ద అడిషనల్ మిషనరీ purchased exclusively for manufacturing X. So section 18(1) provide that a person who has applied ఏమి అప్లై చేసుకున్నాడు. సో అఫర్మేషన్ అడ్వైజ్ చేయండి అవైల్ చేసుకోవాలి అంటే అడిషనల్ మిషనరీ పైన ఎక్స్క్లూజివ్ చేసినా కదా మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనం ఐటీసీని క్లెయిమ్ చేయడానికి అనేది వస్తుందా అనేది క్వశ్చన్. నో, ఇట్ ఈస్ అడిషనల్ మిషనరీ అంటే క్యాపిటల్కి రిలేటెడ్ కాబట్టి క్యాపిటల్ రిలేటెడ్ గూడ్స్కి సంబంధించి ఎటువంటి ఐటీసీని క్లెయిమ్ చేయడానికి లేదు ప్రయర్ టు రిజిస్ట్రేషన్ చూసుకుంటే, ప్రయర్ టు లైబిలిటీ చూసుకుంటే. ఒకవేళ ఆ పర్సన్ మనకి ఇన్పుట్కి సంబంధించి తీసుకోవచ్చు, ఇన్పుట్ గూడ్స్కి సంబంధించి తీసుకోవచ్చు, ఇన్పుట్ సర్వీసెస్కి సంబంధించి తీసుకోవచ్చు, బట్ మెషిన్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే దే మే టేక్ ద రిజిస్ట్రేషన్. సో ఐటీసీ అనేది అవైల్ చేయడానికి రాదు ఈ క్వశ్చన్కి. అండ్ ఎఫెక్టివ్ డేట్కి సంబంధించి చూసుకుంటే 1st November కి తను రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎస్ఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ తమిళనాడు ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్ ప్రోడక్ట్ జెడ్ విచ్ ఈజ్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టీ వైడ్ నోటిఫికేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. కంపెనీ సెల్ ప్రోడక్ట్ జెడ్ ఓన్లీ విత్ ఇన్ తమిళనాడు అండ్ ఇట్ నాట్ రిజిస్టర్. సో రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. సేమ్ క్వశ్చన్ పైన మా and all inward supplies of the company taxable under forward charge. And the turnover of the company in the previous year was 55 lakhs. So 40 lakhs exceed అయింది. కంపెనీ గ్రోత్ అవుతున్నందుకు ఓనింగ్ టు గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కంపెనీ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ. 1st Julyకి ఒక క్యాపిటల్ గూడ్ అనేది తీసుకుంది ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ జిఎస్టీ అట్ ద రేట్ ఆఫ్ 18%. హవెవర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ సేమ్ క్వశ్చన్ కదా. However, effective from 1st November exemption available on JED was withdrawn by the central government
the turnover of the company 50 lakhs. So the board of directors S&P want to know whether they have to register. Yes, కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 40 lakhs ఎక్సీడ్ అయినాము. 30 నవంబర్కి వెళ్ళిపోయింది. 31 అక్టోబర్ వరకు ఎగ్జామ్టెడ్ వాళ్ళలో ఉన్నాం. 1 నవంబర్కి మనం ట్యాక్సబుల్లోకి వచ్చేస్తాం కాబట్టి ఎక్సీడ్ అయింది కాబట్టి అందులో ఆ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ కూడా ఉంది కాబట్టి మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి. సో ఈజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ 1 నవంబర్కి రిజిస్ట్రేషన్. ఇన్ కేస్ ఆఫ్ అబో క్వశ్చన్ ఎస్ఎన్పి లిమిటెడ్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఇక్కడ చూడండి ఆల్రెడీ రిజిస్టర్. ఇందాక క్వశ్చన్లో ఏమన్నారు? ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ అఫర్మేటివ్ కొంచెం చేంజ్ చేసిన అంతే. సో జస్ట్ అడ్వైజ్ చేయమన్నాడు అడిషనల్ మిషనరీకి సంబంధించి. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకవేళ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే రెస్పెక్ట్ టు సర్టన్ ట్యాక్సబుల్ సప్లైస్ కి బీయింగ్ మేడ్ ఇట్ అలాంగ్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్స్, అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చా అంటే ఎస్, యూ కెన్ టేక్ ద రిజిస్ట్రేషన్ క్రెడిట్ ఆఫ్ దట్ మిషనరీ. సో మిషనరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. అక్కడ రూల్ 43 ఏం చెప్తారంటే డిజాల్వ్ చేస్తుంది మామూలుగా క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఉంటే ఎగ్జాంపుల్ సప్లైకి సంబంధించి. హవెవర్ 18(1)D ఏం చెప్తుందంటే ఎగ్జాంపుల్ సప్లై 18(1)D ఏం చెప్తుందంటే 18(1)D అనేది ఎగ్జాంపుల్ సప్లై గూడ్స్కి సంబంధించి ఎంటైర్ టు టేక్ ద ఇన్పుట్ గూడ్సా సర్వీసెసా వాటికి సంబంధించి అయితే మనం ఒక డే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నుంచి ఒక 1 year చూసుకుంటాం. బ్యాక్ 1 yearకి చూసుకొని మనం వాటికి సంబంధించి ఏమైనా ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అది క్యాపిటల్ గూడ్ అయితే డేట్ ఆఫ్ పర్చేజ్ ఏముంది? సో మనం ఫస్ట్ డేట్ ఆఫ్ పర్చేజ్ తీసుకోవాలి. ఎస్, ఇక్కడ వచ్చేద్దాం. సో డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు? 1 జూలైకి డేట్ ఆఫ్ పర్చేజ్. సో డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు? 1 జూలైకి. నౌ డేట్ ఆన్ విచ్ బికెమ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే బికెమ్ ఎలిజిబుల్ ఎప్పుడు వచ్చింది అతనికి? 31 అక్టోబర్ వరకు ఇది ఎగ్జామ్షన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. కరెక్టేనా? అంటే ఏమైంది మనకి? మామూలుగా మనకి ఎన్ని క్వార్టర్స్ అవుతాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ ఒక క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఒక క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకొక క్వార్టర్. అంటే మనం పార్ట్ దేర్ ఆఫ్ అంటారు కాబట్టి ఇక్కడ 2 క్వార్టర్స్ అయినట్టు. సో 2 క్వార్టర్స్ అయినట్టు. నా ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ పేడ్ అండ్ మిషనరీ. సో మిషనరీ పైన మనం ఎంత పే చేసినాము? 20 lakhs, అది ఇంటూ 18%. సో 20 lakhs ఇంటూ 18% అంటే ఐ థింక్ 3,60,000 వస్తుంది అనుకుంటా. ఎస్, 3,60,000 వస్తుంది. అండ్ ఈ 3,60,000కి క్రెడిట్ అనేది కొంతవరకు రెడ్యూస్ చేయాలి ఇంటూ ఇంటూ 5%. అండ్ ఎన్ని క్వార్టర్స్ వచ్చినవి? 2 క్వార్టర్స్ వచ్చినాయి కాబట్టి 36,000. సో ఈ 36,000ని ఈ 3,60,000 నుంచి తీసేసి ఏదైతే అమౌంట్ వస్తుందో 2,00,000 3,24,000 ఏమో వస్తుంది అనుకుంటా. అంత అమౌంట్ని నువ్వు క్రెడిట్కి తీసుకోవచ్చు. అది ఇక్కడ అడిగినది. సో ఇఫ్ ఎస్ అయితే హౌ మచ్ క్రెడిట్ కెన్ బి అవైలబుల్ అంటే 3,24,000 మీరు తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th 1. రిషబ్ ఎంటర్ప్రైజ్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ స్టార్టెడ్ అండ్ ఎయిర్ కండిషనర్. ఏం స్టార్ట్ చేసినారు? ఎయిర్ కండిషనర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినారు. ఎయిర్ కండిషనర్ అంటే గూడ్స్కి సంబంధించి. సో ఇది గూడ్స్కి సంబంధించి. రెస్టారెంట్ ఇన్ విరార్, మహారాష్ట్ర ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో ఇది మహారాష్ట్ర కాబట్టి వాటికి సంబంధించి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి వేర్ ఇన్ ద కస్టమర్ ఆర్ సర్వ్డ్ కుక్డ్ ఫుడ్ హ్యాస్ వెల్ హ్యాస్ కోల్డ్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్. సో ఏం చేస్తారు ఇక్కడ? సర్వ్ చేస్తారు. వేర్ ఇన్ ద కస్టమర్స్ ఆర్ సర్వ్డ్ కుక్డ్ ఫుడ్ హ్యాస్ వెల్ యాజ్ కోల్డ్ డ్రింకింగ్ స్టార్టెడ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రెస్టారెంట్. సారీ, గుడ్స్ కాదు, రెస్టారెంట్ స్టార్ట్ చేసినారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ కండిషన్ వరకు చూసి ఎయిర్ కండిషన్లు అమ్ముతున్నాయి అనుకున్నాం. కాదు కాదు, ఎయిర్ కండిషనర్ రెస్టారెంట్ ఏమన్నారు అంటే వాళ్ళు దే ఆర్ ఇన్ రెస్టారెంట్ బిజినెస్. సో రెస్టారెంట్ బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఈ గివెన్ కేసులో ఎంగేజ్ ఇన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ మహారాష్ట్ర. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఏమవుతుంది? నార్మల్గా అయితే 40 lakhs గూడ్స్ ఒకటే ఉంటాయి. ఇది 20 lakhs వాళ్ళకి అప్లికబిలిటీలోకి వస్తుంది. నౌ ఓకే, డిటర్మైన్ వెదర్ రిషబ్ ఎంటర్ప్రైజ్ ఇస్ లైబుల్ టు బి రిజిస్టర్ అండర్ లా హెల్ప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇప్పుడు ఈ 20 lakhsకి మనం ఏమేమి తీసుకుంటాము? ట్యాక్సబుల్స్, ఎగ్జామ్టెడ్ ఆర్ ఎక్స్పోర్ట్స్,
all interstate supplies. So now serving of cooked food and cool drinking non-alcoholic beverages in restaurant in Maharashtra 5,50,000 or March కి అయితే 6,50,000. సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఏమన్నా జరిగిందా? సప్లై ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ రెస్టారెంట్ ఏమైనా జరిగిందా? ఫస్ట్ వీటి యొక్క టర్న్ ఓవర్ ఎంత? 5,50,000 50,000 కలిపితే 6 lakhs అంటే 7 lakhs అయింది. సో 20 lakhsకి బిలో ఉంది. సో 20 lakhsకి బిలో ఉంది కాబట్టి ఫిబ్రవరి మంత్కి రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. నా మార్చి మంత్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా చూసుకుంటారు? మార్చి మంత్ ఫిబ్రవరి చూసినాం కాబట్టి నెక్స్ట్ మార్చి 6 5 11 ప్లస్ 2 13 ప్లస్ 5 13.5 అని చూసుకున్నా అంటే రాంగ్. ఎందుకు రాంగ్? వి నీడ్ టు చెక్అవుట్ ఆన్ క్యూములేటివ్ బేసిస్. ఎట్లా చూసుకోవాలి మనము? క్యూములేటివ్ బేసిస్లో చెక్ చేసుకోవాలి. క్యూములేటివ్ బేసిస్ అంటే ఏమి? ఇక్కడ ఎంత వచ్చింది? 13.5 7 ప్లస్ 13.5 అంటే 20.5. సో 20,50,000 వచ్చింది అంటే మార్చి మంత్కి దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది చెప్పాలి. ఫిబ్రవరి మంత్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మార్చి మంత్కి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ రీజన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇన్ గివెన్ కేసు. సో ఏమేమి ట్రీట్ చేస్తాము వేరియస్ ఐటమ్స్ అంటే? ట్యాక్సబుల్, ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పోర్ట్ అండ్ అగ్రి ఆర్ ఇంటర్స్టేట్ సప్లైస్ నేమ్. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మిస్టర్ జయంత్ ఎంటర్ప్రైజ్ జైపూర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ డిటర్మైన్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి ఏం తీసుకుంటామని చెప్పినాము? ట్యాక్సబుల్, ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్ని మనం తీసుకుంటాము. సో 51కి సంబంధించి. అండ్ ఈ పర్సన్ ఎక్కడ ఉన్నాడు? జైపూర్లో ఉన్నాడు. అండ్ ఎందులో డీల్ చేస్తున్నారు? పర్పస్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ సప్లై ఆఫ్ డీజిల్ ఆన్ విచ్ వ్యాట్ ఈజ్ లెవిడ్ బై రాజస్థాన్ గవర్నమెంట్. సో సప్లై గుడ్ డీజిల్కి సంబంధించి ఎస్ ఇది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో 1 lakhని తీసుకుంటాం. నెక్స్ట్ సప్లై ఆఫ్ గుడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వర్క్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జయంత్ enterprise directly by principal by declaring the place of Mr. Jayant Enterprise has it additional place of బిజినెస్. సో ఇదేమి సప్లై చేసినాము గూడ్స్ని. ఎవరికి సప్లై చేసినాము? జాబ్ వాళ్ళకి సప్లై చేసినాము. అండ్ వాళ్ళని మనం ఏం చెప్తాము? ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జయంత్ ఎంటర్ప్రైజ్ డైరెక్ట్లీ బై ద ప్రిన్సిపల్ బై డిక్లేరింగ్ ప్లేస్ ఆఫ్ మిస్టర్ జయంత్ ఎంటర్ప్రైజ్ హ్యాజ్ ఇట్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్తో మన బిజినెస్లో ఇంకొక ఆఫీస్ దగ్గర పంపించాము. అది సప్లై అవుతుందా? జిఎస్టీ కలెక్ట్ చేయాలా? లేదు, ఇది తీసుకోము. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ఇంగ్లాండ్. ఎక్కడ పంపిస్తున్నాం మనం? ఇంగ్లాండ్కి సప్లై చేస్తున్నాము గూడ్స్ని సంబంధించి. సో ఇది ఎక్స్పోర్ట్స్ అయిపోతుంది. అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి సప్లైస్ ఆర్ స్పెసిఫికలీ ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాము. ఎందుకు ఇంక్లూడ్ చేసుకుంటాము? మనం ఇది అదే చెప్పినది. ట్యాక్సబుల్, ఎగ్జామ్టెడ్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఇంటర్స్టేట్. సో ఎక్స్పోర్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటాము అంటే 5 lakhsని తీసుకుంటాము. సప్లై ఆఫ్ ఇట్స్ ఓన్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో వాళ్ళ బిజినెస్కి వాళ్ళు పంపించుకుంటే అది ఎందుకు వస్తుంది? రాదు. అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ విచ్ జిఎస్టీ ఈస్ పేడ్ బై రెసిపియంట్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. సో ఇది ఆర్సీఎంకి సంబంధించినది. ఆర్సీఎంకి సంబంధించినది అవతల పర్సన్కి ఇన్వర్ట్ అవుతుంది. అవతల పర్సన్ ట్యాక్స్ పే చేస్తాడు, అయినప్పటికీ అవతల పర్సన్ ఇన్క్లూడ్ చేసుకోకూడదు. మనకి అవుట్వర్డ్ కదా, మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి. సో 1 lakhs టోటల్ ఎంత అవుతుంది? 1 + 5 6 6 + 1 7. సో 7 lakhs ఇస్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఇది మనం చెప్పాల్సినది. నెక్స్ట్ రాజేష్ డైనమిక్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఇన్ చెన్నై తమిళనాడు క్యారీస్ ఆన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు టర్న్ ఓవర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. సో సప్లై ఆఫ్ పెట్రోల్. సో ఏం చేస్తున్నాం మనము? పెట్రోల్ని సప్లై చేస్తున్నాము చెన్నైకి సంబంధించి. ఇది ఇంక్లూడ్ చేసుకోవాలా? ఎస్, ఇంక్లూడ్ చేసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈస్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్. ఓకే, ఇదేమి మనకి ఇందాక చూస్తే బాగా గుర్తుపెట్టుకోనమ్మా. అవుట్వర్డ్ సప్లై చేసిన వాడు వాన్ టర్న్ లో ఇంక్లూడ్ చేసుకుంటాము. మనకి ఇన్వర్డ్ సప్లైస్, సో ఇన్వర్డ్ సప్లైస్ని మనం ఎప్పుడు మన టర్న్ లో చూపించుకోము, బట్ ట్యాక్స్ మనమే పే చేస్తాం అనుకో, అది వేరే విషయం. నెక్స్ట్ సప్లై ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆయిల్ ఎట్ చెన్నై తమిళనాడు. సో చెన్నై తమిళనాడులో మనం సప్లై చేసినాము ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి సంబంధించి. సో 2 lakhs ఇన్పుట్ చేసుకోవాలి. వాల్యూ ఆఫ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ చెన్నై తమిళనాడు టు బెంగళూరు కర్ణాటక వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. విత్ ఇన్ స్టేట్లో అక్కడక్కడే చేసుకుంటే అదేం కాదు. మనం ఇంకొక బ్రాంచ్ వేరే స్టేట్లో ఉన్నదానికి పంపిస్తే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే కంపల్సరీగా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ యాట్ మణిపూర్
బ్రాంచ్. సో మణిపూర్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఎక్కడ వాళ్ళము మణిపూర్ బ్రాంచ్ అంటే మనం చెన్నై. సో మణిపూర్కి ట్రాన్స్ఫర్ చేసినాము, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో 11.5. ఓకే, 11.5. సో టోటల్ ఎంత అవుతుంది? 11.5 అంటే 18 ప్లస్ 2 20, 20 ప్లస్ 11 31, 31 ప్లస్ 1 32, 32 ప్లస్ 50 50 33 lakhs. సో we are have 33 lakhs aggregate turnover పర్ ఇయర్ కేసెస్. నౌ రాజేష్ అనేవాడు క్వశ్చన్ ఏమడినా మనకి, ఇట్ ఆర్గ్యూ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ క్రాసింగ్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 40 lakhs ఎయిదర్ అట్ చెన్నై, బెంగళూరు, కర్ణాటక అండ్ మణిపూర్ బ్రాంచెస్తో. వాళ్ళు ఏమంటున్నారు, చెన్నైలో కానీ, తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ, కర్ణాటకలో కానీ, మణిపూర్లో కానీ ఎక్కడ మా బ్రాంచ్ అనేది 40 lakhs ఎక్సీవ్ కాలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై స్పెసిఫైడ్ కేటగిరీ స్టేట్లో రాదు, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, బట్ వెరీ ఇట్ ఈస్ మణిపూర్. మణిపూర్ అనేది మనకి స్పెసిఫైడ్ కేటగిరీ స్టేట్లో వస్తుంది. స్పెసిఫిక్ కేటగిరీ స్టేట్లో ఉన్నప్పుడు మనకి స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ అనేది వస్తుంది. 10 lakhs స్పెసిఫైడ్ టర్న్ ఓవర్. సో ఈ రాజేష్ డైనమిక్ వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఆ బిలీవ్ అనేది రాంగ్ బిలీవ్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది కంప్లీటెడ్ ఓన్లీ పథం రిమైనింగ్ ఎలిజిబిలిటీ ఫర్ దానికి సంబంధించి చెక్ చేసుకుంటాం. అంటే ఫర్దర్ ఇట్ బిలీవ్ దట్ డిటర్మినేషన్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్ బట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డిటర్మినింగ్ ఎలిజిబిలిటీ. అది కూడా తప్పే. రిజిస్ట్రేషన్కి చెక్ చేస్తాము, కాంపోజిషన్ లెవీకి కూడా చెక్ చేస్తాము అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది. సో బోత్ రిజిస్ట్రేషన్కి ఉంటుంది అండ్ కాంపోజిషన్ లెవీకి కూడా చూసుకుంటాం. సో లాస్ట్ బట్ నాట్ లిస్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ రాజేష్ డైనమిక్ వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. టర్న్ ఓవర్ అనేది పక్కన పెడితే వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి? వేర్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్సిఎం. సో మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చెప్పేటప్పుడు చెప్పినాము, ఆర్సిఎంలో రిజిస్టర్ అయిన పర్సన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సెక్షన్ 24 అనేది డీల్ చేసిందని. సో ఇది టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.